ఒకప్పుడు ఒక చిన్న గ్రామం పక్కన ఉన్న అడవిలో ఒక భయంకరమైన పులి ఉండేది. ఆ అడవికి దగ్గరలో ఉన్న పచ్చిక బయల్లో ఒక మంచి మనసున్న ఆవు తన చిన్న ఆవుతో కలిసుండేది. ఒకరోజు ఆవు అడవికి దగ్గరగా మేత మేస్తుండగా పులి అకస్మాత్తుగా ఆమె ముందుకొచ్చింది. "ఈ రోజుకి నువ్వే నా ఆహారం" అని పులి గర్జించింది. ఆవు గుండె కొట్టుకుంది. అయినా సరే ఆవు ధైర్యంగా మాట్లాడింది. పులిరాజా, నా దగ్గర ఒక చిన్న దూడుంది. అది నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నేను దాని దగ్గరికి వెళ్ళి చివరిసారిగా చూసుకొని పాలిచ్చొస్తాను. పులి ఆశ్చర్యపోయి, "నువ్వు తిరిగొస్తావా? నాకు నమ్మకం ఎలా వస్తుంది? నేను ఎప్పుడూ మాట తప్పను, అబద్ధం చెప్పను." పులి కాసేపు ఆలోచించి, "సరే, వెళ్ళిరా. కాని తప్పకుండా తిరిగి రావాలి" అని అనుమతిస్తుంది. ఇమోషనల్గా కళ్లవెంట నీళ్లు కారుస్తూ ఆవు ఇంటికొస్తుంది. దూడావు నిని గట్టిగా హత్తుకుంటుంది. ఆది చూసిన ఆవు తన కన్నీళ్లు దాచుకొని దూడకి పాలిస్తుంది. ఇచ్చాక ఆవు దూడను తనివితీరా చూసుకొని అక్కడ ఉన్న ఆవుల మందతో చెప్తుంది, "నేను ఇలా పులి మాట ఇచ్చాను. వెళ్లాల్సిన సమయం వచ్చింది. నా దూడను మీరే జాగ్రత్తగా చొత్తగా చూసుకోవాలి" అని చెప్తుంది. ఆది విన్న దూడ, "అమ్మా, నన్ను వదిలి వేళ్లకు అమ్మా" అంటూ ఆవుని హత్తుకుంటుంది. "లేదు తల్లి, ఇచ్చిన మాట తప్పడం మంచిది కాదు" అని చెప్తుంది ఆ దూడ ఏడ్వడం. ఆవు ఏడ్వడ చూసి చుట్టూ పక్కన ఉన్నవాళ్ళు అంత ఏడుస్తారు. "ఇన్నాళ్ళ మన స్నేహానికి మీరు నా దూడని లోటు లేకుండా చెస్ మీరు నాకిచ్చే గొప్ప బహుమానం అనుకుంటాను" అని చెప్పి ఆవు అక్కడి నుంచి బయలుదేరి పులి వద్దకెళ్తుంది. ఆవు తిరిగి రావడం చూసిన పులి ఆశ్చర్యపోయి, "నువ్వు తిరిగొచ్చావా? కానీ నీకు తప్పించుకోవడానికి మార్గం ఉందిగా, నువ్వెందుకొచ్చావు?" "పులిరాజా, నేను ఆడిన మాటను తప్పను. అలా నేను మాట తప్పలేను. ఇంకా మీరు నన్ను తినొచ్చు" అని దగ్గరికెళ్తుంది. ఆది విన్న పులి, "నేను నీలాంటి నీతిమంతులను తినలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. తింటే నాకు అర్థమే లేదు. నువ్వు నిక్షేపంగా వెళ్ళొచ్చు." ఆవు ఆది విని సంతోషం. దాని దూడ దగ్గరకు పరుగు పరుగున వెళ్తుంది. అది చూసి దూడ ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ తల్లి దగ్గరికెళ్తుంది. అక్కడున్నవాళ్లంతా కూడా ఆనందంగా ఉంటారు. మితి, ధర్మ మార్గంలో ఉండేవారికి ఎంత చెడువే. సరే, ధర్మాన్ని అనుసరిస్తే ధర్మం కాపాడుతుంది.